అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇదంరాము ఆఫీస్కి మ్యాట్రిక్స్ హాస్పిటల్ యొక్క డైరెక్టరు డాక్టర్ బొప్పరాజు శ్రీనివాసరావు గారు వచ్చారు. వారు కిడ్నీ వ్యాధి నిపుణులు. ఇంతకుముందు మనం కిడ్నీ వ్యాధి అసలు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, ఏ వయసు వాళ్ళకి వస్తుంది అనేది ఒక వీడియోలో కవర్ చేశాము. ఇప్పుడు మనం ఈ కిడ్నీ వ్యాధి ఎన్ని రకాలు, దానికి ఏ విధమైన పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు అనే వాటి విషయాలు మనం శ్రీనివాసరావు గారి ద్వారా అడిగి తెలుసుకుందాము. వారిని ఆ వివరాలు కాస్త మా ప్రేక్షకులకు అందరికీ చెప్పండి సార్. నమస్తే అండి. ఇంతకుముందు మన సమాజంలో కిడ్నీ వ్యాధి పాకుతోంది, ఎక్కువ అవుతోంది, దానికైనా ముఖ్యమైన కారణాలు, దానికి స్పష్టమైన లక్షణాలు లేకపోవడం, కాబట్టి టెస్టులు చేయించుకొని విరివిగా దాని మీద స్క్రీనింగ్ చేయించుకొని ముందే దొరకబుచ్చుకోవడమే మార్గం అని అనుకున్నాక, అసలు కిడ్నీ వ్యాధి ఎన్ని రకాలు? స్థూలంగా కిడ్నీ వ్యాధి రెండు రకాలు. ఒకటి తాత్కాలిక కిడ్నీ వ్యాధి, దాన్ని ఇంగ్లీష్లో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. ఒకటి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. మనం అర్థం చేసుకోవడానికి, అక్యూట్ కిడ్నీ ఇంజురీ AKI సడన్గా కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల వచ్చే పరిస్థితి. ఒక వారం రోజులలో ఏదో ఒక ఆరోగ్య పరిస్థితి వచ్చి ఆరోగ్యం విషమించి కిడ్నీలు పనిచేయకుండా పోవడం జరిగితే వారికి అప్పుడు డయాలసిస్ అవసరం పడడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అవసరం పడడం, ప్రాణానికి హాని ముప్పు వచ్చే అవకాశం ఉండడం జరిగే పరిస్థితిని AKI అంటారు. సడన్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏమైనా కావచ్చు. అది పాయిజన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, బీపీ తగ్గిపోవడం కావచ్చు, బీపీ చాలా ఎక్కువ నియంత్రణ లేకుండా పెరిగిపోవడం కావచ్చు, కొన్నిసార్లు కొన్ని మందులు పడకపోవడం వల్ల కావచ్చు, వేరే అవయవాలు పాడైపోయి దాని ఎఫెక్ట్ కిడ్నీల మీదకి రావడం వల్ల కావచ్చు. ఇట్లా పలు కారణాలు ఉన్నాయి. అది డాక్టర్లు నిర్ధారిస్తారు. AKI వచ్చినప్పుడు అది ప్రాణానికి హాని తెచ్చేంత ఉధృతంగా రావచ్చు. కొన్ని స్టడీస్లో AKI తాత్కాలిక కిడ్నీ ఇంజురీ ఒక ఉప్పెనలాగా ఆరోగ్య తుఫాను సృష్టించి 50% వరకు కూడా పేషెంట్ల ప్రాణానికి హాని తెచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. కానీ దీనికి ఒక పాజిటివ్ ఏంటంటే, కరెక్ట్ సమయానికి నిర్ధారణ జరిగి వైద్యం జరిగితే AKI 2 నుంచి 300 మందికి, అంటే 60-70% మందికి కోలుకుంటారు. ఒక 2 నుంచి 4 వారాలలో కోలుకొని పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి వీడికి. కొంతమందికి కొంత డ్యామేజ్ మిగిలిపోవచ్చు, బట్ బయటపడతారు. మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇది AKI. కానీ సమాజంలో పాకేది నేడు CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీర్ఘకాలికంగా పర్మనెంట్గా మనతో పాటు ఉండే వ్యాధి, 2 కిడ్నీలు. ఇది ఎలా నిర్ధారణకు వస్తుంది అంటే, ఫస్ట్ ఇది సైలెంట్గా పాకుతుంది. 50% డ్యామేజ్ అయిపోయేంత వరకు లక్షణాలు బయటపడవు. 3 టెస్టుల ద్వారాలో, అనుమానం వచ్చి టెస్టుల ద్వారానో, లేకపోతే యాదృచ్ఛికంగా ఏదైనా టెస్టులు చేస్తే బయటపడడమో సంభవిస్తూ ఉంటుంది. 4 హై రిస్క్ పేషెంట్లు, బీపీ, షుగర్, హార్ట్ వ్యాధి, లివర్ వ్యాధి, నొప్పి గోళీల వాడకం, ఇంకేదైనా వ్యాధులు ఉన్న వాళ్లకు టెస్టులు చేస్తే బయటపడే ఆస్కారం ఉంది. ఇటువంటి CKDకి అసలు టెస్టులేమి అని మనం కనుక అనుకుంటే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ ఇస్తే అందులో కిడ్నీ వ్యాధి ఉండే ఛాన్స్ ఉందా లేదా అనేది తేలే అవకాశం ఉంటుంది. రెండవది బ్లడ్ టెస్ట్, సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ ఇస్తే అది అందులో అబ్నార్మల్గా ఎక్కువ వాల్యూ వస్తే దానితో నిర్ధారించవచ్చు. ఇందులో పెద్ద వయసు, అంటే 16 దాటిన వాళ్ళకి గురించి చర్చించుకుంటే, స్త్రీలకి సీరం క్రియాటినిన్ 0.8 to 1, మ్యాక్సిమం 1.1, 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, 0.8 to 1, 1.2 వరకు నార్మల్ అనుకోవచ్చు. పురుషులకు 1 to 1.2, 1.3 వారి బరువును బట్టి, వారి సైజును బట్టి నిర్ధారించుకోవచ్చు. కానీ సీరం క్రియాటిన్ 1.4 దాటితే కనుక
అది అబ్నార్మల్, అది ప్రమాదానికి 1 గంట అని ఒక హెచ్చరిక అని అందరూ గమనించి ఇలా సీరం క్రియాటిన్ కొద్దిగా పెరుగుతోంది అంటే అప్పుడే జాగ్రత్త పడితే ఎక్కువ డ్యామేజ్ కాకముందే దాన్ని ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. సీరం క్రియాటిన్ కాకుండా ఇంకా ఏమైనా టెస్టులు ఉన్నాయా? అల్ట్రాసౌండ్, ఒకటి మూత్ర పరీక్ష, ఒకటి రక్త పరీక్ష. మూడవది అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక మన కిడ్నీల సైజు 9 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉండిపోతే అది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సంకేతం. చాలా కొద్ది పర్సంటేజ్ మనుషులలో కొన్ని కండిషన్స్లో మాత్రమే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి నార్మల్ సైజు లేకుంటే ఎక్కువ సైజు ఉన్న కిడ్నీలుగా కనబడతాయి. లేకపోతే చాలా మటుకు మన సమాజంలో కిడ్నీలు చిన్నగైపోవడం, సైజు 9 సెంటీమీటర్ల కన్నా తగ్గిపోవడమే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి సంకేతం. ఒక 5-6 కారణాలు రేర్, అరుదైన కారణాలు, 1-2 కామన్ కారణాల వల్ల కూడా నార్మల్ సైజ్ కిడ్నీ ఉండి కూడా కిడ్నీ వ్యాధి రావచ్చు. అందులో మధుమేహం ఒకటి, కిడ్నీ క్యాన్సర్ ఒకటి, కిడ్నీలలో బుడగలు ఒకటి. ఈ 3 కారణాల వల్ల కొన్నిసార్లు కిడ్నీ సైజు నార్మల్ ఉన్నా కూడా వ్యాధి లోపల ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది డాక్టర్లు నిర్ధారించాల్సిందే తప్ప డాక్టరు వైద్యం అవగాహన లేని వాళ్ళు దీని పట్ల ఎవరు మాట్లాడలేరు. ఈ 3 కాకుండా వేరే విధంగా ఇంకా అంటే అవసరమైనప్పుడు కిడ్నీ బయాప్సీ చేసి కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరగచ్చు. ఇది కాకుండా ఇదివరకు ఎక్స్రే లేకుంటే ఇప్పుడు అధునాతనమైన సిటీ స్కాన్ ద్వారా కూడా కిడ్నీలలో అబ్నార్మాలిటీ అంటే ఆకారపరంగా, స్ట్రక్చర్ పరంగా ఏమన్నా ఉన్నా కూడా అవి చిన్నగా అయినాయా, పెద్దగా అయినాయా, వాచిపోయినాయా, వాపు ఉందా, రాళ్ళు ఉన్నాయా, బుడగలు ఉన్నాయా, అందులో చీము ఉందా, గడ్డ ఉందా, ఇంకేమైనా అబ్నార్మాలిటీ కనబడుతుందా అనే దానికి ఎక్స్రే, సిటీ స్కాన్ ద్వారా కూడా కిడ్నీ వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ కామన్ మ్యాన్కి ఈజీగా అందుబాటులో ఉండేవి 3: 1 యూరిన్ ఎగ్జామినేషన్, 2 సీరం క్రియాటినిన్, 3 అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామెన్ అంటే పొట్టది, ఉదర భాగంది చేస్తే ఇవి ఇప్పుడు ఈ 3 పరీక్షలు అయితే మనకు జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో కూడా, మండలాల లెవెల్లో కూడా అన్ని చోట్ల విరివిగా అందుబాటులో ఉన్నాయి. సో దీనికోసం పెద్ద నగరాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే నేడు తెలుగు రాష్ట్రాలలో లేదు. నా డౌట్ డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ సైజు తగ్గుతుంది అన్నారు కదా, కొంతమంది జనరల్గా ఆరోగ్యవంతుల్లో కూడా కిడ్నీలు కొంతమందికి ఒక కిడ్నీ కొంచెం పెద్దగా, ఒక కిడ్నీ కొంచెం చిన్నగా ఉంటూ ఉంటాయి. మామూలుగా ఆరోగ్యవంతమైన వారికి మినిమం సైజు ఎంత ఉండాలి? 9 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదా? యా, కిడ్నీ సైజు మన ప్రజలలో 9 నుంచి 10 సెంటీమీటర్లు స్థూలంగా నార్మల్ రేంజ్. మరీ ఎక్కువ 11, 12, 13 సెంటీమీటర్లు ఉన్న అబ్నార్మలే. దానికి కారణాలు వెతుకుతారు. 9 కన్నా తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా అది చిన్నదే. ఇందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే కొంతమందికి చిన్న సైజు అంటే తక్కువ హైట్ ఉన్నవాళ్ళు, బక్కగా ఉన్నవాళ్ళు, ఎక్కువ బరువు లేని వాళ్ళు, వృద్ధులు, కొంతమందికి 9 కన్నా కొద్దిగా తక్కువ 8.8, 8.7, 8.6 ఇలా బార్డర్ లైన్ కిడ్నీలు ఉండి కూడా వారి సీరం క్రియాటినిన్ తక్కువ నార్మల్ ఉండడం, వారికి మూత్రంలో ఏం అబ్నార్మాలిటీ లేకుండడం కూడా ఉంటుంది. దానినే ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అంటే వయసు వచ్చిన కొద్దీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది మిగతా అవయవాల లాగానే. ఇది ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునే డాక్టర్లు మీకు వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తారు. జస్ట్ ఒకటే టెస్ట్ పెట్టుకొని అన్నిసార్లు, అన్ని వేళలా, అన్ని సందర్భాలలో నిర్ధారణ చేయరు. పేషెంట్ వయసు ఎంత, వారి పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వారి సీరం క్రియాటినిన్ ఎంత, యూరిన్ ఎలా ఉంది, అల్ట్రాసౌండ్లో సైజ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొనే ఒక సమ్మేళితమైన ఒక హోలిస్టిక్ డయాగ్నోసిస్ చేస్తారు. కొంతమందికి ఇది పాసిబుల్, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏజ్ రిలేటెడ్. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 40 ఏళ్ల వయసు తర్వాత మిగతా అవయవాలలో బలం తగ్గినట్టే, అంటే యుక్త వయసులో వాళ్ళతో కంపేర్ చేస్తే వృద్ధులకు, నడి వయసులో వాళ్ళకి బలం తగ్గినట్టే కిడ్నీలలో కూడా ప్రతి సంవత్సరం 1% కిడ్నీ పనితనం తగ్గుతుంది. వారి సీరం క్రియాటినిన్ నార్మల్ ఉన్నా, వారి సైజ్ అటు ఇటు ఉన్నా, ఒక 20 ఏళ్ల వయసు వాడితో కంపేర్ చేస్తే ఒక 50 ఏళ్ల వయసు వాడి కిడ్నీ అంత
కంపారిటివ్లీ అంత నార్మల్గా పనిచేయదు, వారికి అనుగుణంగా పనిచేస్తుంది తప్ప 20 ఏళ్ల వాడితో పోలిక లేదు. సో మిగతా అవయవాలలో బలం తగ్గినట్టే కిడ్నీలో కూడా 1% తగ్గచ్చు. దాన్ని ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అని ఓవరాల్ పిక్చర్ చూస్తారు, దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు ఈ సిమ్టమ్స్లో మనం 2 కిడ్నీలు ఒకటేసారి డ్యామేజ్ అవుతాయా, ఒకదాని తర్వాత ఒకటి డ్యామేజ్ అవుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. 2500 మందిలో ఒకరికి సుమారుగా ఒక కిడ్నీతో పుడతారు. వారు జీవితాంతం నార్మల్గానే జీవిస్తారు. వాళ్ళకి ఏ 4వ దశకంలోనో 5వ దశకంలో ఏదో స్కానింగ్ చేస్తే అందులో ఒక కిడ్నీ లేదు, ఒక కిడ్నీ ఉంది, లేకుంటే ఒక కిడ్నీ చిన్నగా ఉంది, ఒక కిడ్నీ పెద్దగా ఉంది అని తేలుతుంది. అసలే కిడ్నీ లేదు, వారు పుట్టుకతోటే ఒక కిడ్నీతో పుట్టారు అంటే అది దైవ నిర్ణయం. అటువంటి వారు జనరల్గా కొద్దిగా బీపీ వస్తే ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగానే ఉంటారు. సో దీంతో అర్థమయ్యేది ఏంటంటే మనకు ఒక కిడ్నీ చాలు బాగా పనిచేస్తే. రెండవది, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చి డయాలసిస్ మీదకి వెళ్ళిపోయే పేషెంట్లకి కొన్ని కుటుంబాలలో మనము వారి కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేస్తారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగి ఆ పేషెంట్ తర్వాత ఈ ఇచ్చిన దాత ఇద్దరు కూడా ఒక కిడ్నీతోటే బతుకుతారు. వీరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. కొన్ని పరిమితులు, కొన్ని కొంత మందుల మీద ఉంటారు తప్ప అదర్వైజ్ రీజనబుల్. సో ఒక కిడ్నీ సరిగ్గా పనిచేస్తే ఆరోగ్యంగానే ఉంటారు. 2 కిడ్నీల డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడే సీరం క్రియాటినిన్ పెరుగుతుంది. అది ఒక కిడ్నీ చిన్నగుండి, ఒక కిడ్నీ పెద్దగుండి, దీని బరువు మోయలేక, దీన్ని లోడ్ తీసుకోలేక అది అలసిపోతేనో, లేకుంటే దీనిలో నుంచి ఉత్పత్తి అయిన దుష్పరిణామాల వల్ల దాని మీద డ్యామేజ్ అయితేనో, వేరే కారణాల వల్ల అయితేనేమో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి. సో 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయితేనే సీరం క్రియాటినిన్ పెరుగుతుంది. అప్పుడు కిడ్నీ వ్యాధి లక్షణాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని సీకేడి అన్నా కూడా సీరం క్రియాటినిన్ కనుక 1.2నో 1 ఉందనుకోండి, అది స్టేజ్ 1 అవుతుంది. అది మనం మాట్లాడుకోవాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఫెయిల్యూర్ అనే పదం తీసేసి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అని ఒక టర్మ్ తీసుకొచ్చింది. కాస్త దాన్ని వినడానికి కూడా డిప్రెసివ్గా, నిరాశాజనకంగా ఉండకుండా తీసుకొచ్చి దీంట్లో 5-6 స్టేజ్లు పెట్టింది. అది సీరం క్రియాటినిన్ లెవెల్ తోటి, ఏజ్ తోటి, మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతున్న లెవెల్ను బట్టి 5 దశలుగా విభజించి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అని పెట్టి, స్టేజ్ 5 వాళ్ళకు మాత్రమే డయాలసిస్ అవసరము. స్టేజ్ 1 to స్టేజ్ 4 ఉన్నవాళ్ళు సీకేడి, పథ్యం, మందులు, పరీక్షలు ఇవి అన్నీ సరిగ్గా ఉన్నాయా, పనిచేస్తున్నాయా అనేదానికి చెకప్. ఈ 4 స్టెప్స్, 4 కోణాలుగా దానికి పెట్టి పేషెంట్లను కాపాడేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. క్రియాటినిన్ 5 దాటి, సీరం క్రియాటినిన్ 5 దాటి ఇంకా లాభం లేదు, లక్షణాలు విపరీతంగా పెరిగిపోయాయి, దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, తప్పనిసరి పరిస్థితి, క్రియాటిన్ ఇంకా ఆగదు అన్నప్పుడు మాత్రమే డయాలసిస్ గురించి ప్లానింగ్, డయాలసిస్ గురించి ఏర్పాట్లు జరుగుతాయి. కానీ అంతకన్నా ముందు పేషెంట్కు పథ్యము, మందులు, టెస్టు, చెకప్ ద్వారానే కిడ్నీ వ్యాధిని, దాని ప్రకోపాన్ని కంట్రోల్ చేయడానికి పూర్తి ప్రయత్నం జరుగుతుంది. డయాలసిస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ డయాలసిస్ చేసుకోకుండా మెల్లగా తగ్గించుకుని మందుల మీద మేనేజ్ చేయడానికి అవకాశం ఉందా? ఇంతకుముందు నేను చెప్పినట్టు తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉండి ఉధృతంగా ఆరోగ్య తుఫాన్ లాగా పరిస్థితి వచ్చి ప్రాణాపాయ పరిస్థితులలో డయాలసిస్ చేయవలసి వస్తే అటువంటి పేషెంట్లు 2 వారాల తర్వాత కోలుకొని 3-4 వారాలు, మ్యాక్సిమం 6 వారాలలో పూర్తిగా కోలుకునే అవకాశం ఉండి డయాలసిస్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది 300 మందిలో అవుతుంది, ఒక 20% మందిలో కాదు. సో డయాలసిస్ తప్పించుకునేది తాత్కాలిక కిడ్నీ వ్యాధిలో. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిలో డయాలసిస్ను పోస్ట్పోన్ చేసి, ఆ దశను పోస్ట్పోన్ చేసి తప్పనిసరి పరిస్థితులలోనే డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. శరీరం, మన కిడ్నీలు 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం పనిచేసేవి. ఒక దశ వస్తుంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిలో, క్రియాటిన్ 7-8 దాటిపోయి, యూరియా 120-150 దాటిపోయి 2%, 5% కన్నా తక్కువ పనిచేసే పరిస్థితులలో డయాలసిస్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు డయాలసిస్ తప్పించుకోవాలి అంటే వీరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే
ఆల్టర్నేటివ్ మార్గం ఫర్ సీకేడి. ఎందుకంటే అది లైఫ్లో కొన్ని కారణాల వల్ల మిగతా అవయవాలు డ్యామేజ్ అయినట్టే ఈ డ్యామేజ్ అయ్యి ఆ పరిస్థితికి వచ్చింది. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే చెడిపోయిన కిడ్నీలను చిన్నగా అయిపోయిన వాటిని పెద్దగా చేయడము, లేకుంటే ఏదో మందులు వేసేసి ఆ కిడ్నీలను మార్చేయడం లాంటివి జరగదు, అసాధ్యం. డయాలసిస్ స్టేజ్ వచ్చింది తప్పదు అనుకున్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చర్చ స్టార్ట్ అవుతుంది డాక్టర్లు పేషెంట్ల మధ్యలో. ఏది ఏమైనా ఒక వ్యాధి గురించి అవగాహన పెంచుకొని నాలెడ్జ్ పెంచుకుంటే దాన్ని ఎదుర్కొనేందుకు పథ్యం ద్వారా, మందుల ద్వారా, చెకప్ ద్వారా సమాజానికి, పేషెంట్లకి, పేషెంట్ కుటుంబానికి సాధ్యపడుతుంది. అసలు దాని గురించి తెలియకనే పోతే అది చాప కింద నీరులాగా పాకి మన చుట్టూ ఉన్న వాళ్ళని, ఒకరోజు మనల్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి లైఫ్ స్టైల్లో మనం మార్చుకోవాల్సింది. కిడ్నీ వ్యాధిని అరికట్టాలి అంటే అసలు ఆ రిస్క్ ఫ్యాక్టర్లను తగ్గించుకోవాలి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మధుమేహం రావద్దు మన సమాజంలో అంటే మనకు ఊబకాయం, పొట్ట, అధిక బరువు రాకుండా చూసుకోవాలి. 1. 2, అధిక రక్తపోటు, హై బీపీని కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే రాకుండా చూసుకోవాలి. 3, వచ్చిన వాళ్ళు టోటల్ కంట్రోల్ పెట్టుకోవాలి. 4, నొప్పి గోళీలు బయట కొనుక్కొని వేసుకోవడం మానేయాలి. 5, మూలికా వైద్యం, పసరు మందు, చెట్ల మందు అని వైద్యశాస్త్ర ప్రమాణం లేని నమ్మకం మీద పనిచేసే మందులు వాడరాదు. అట్లీస్ట్ కిడ్నీ వైద్యుడితో సంప్రదించన్నా వాటి జోలికి పోండి, రిస్క్ ఎక్కువ. పొగాకు, మద్యం సేవనం ఓవరాల్ శరీరానికి హానికరం. మద్య సేవనంతో ఇంకా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. డైరెక్ట్ ఎట్లా అంటే హై బీపీ పెరుగుతుంది, బీపీ హై పెరగడం వల్ల కిడ్నీకి రిస్క్ అవుతుంది. పొగాకుతోటి డైరెక్ట్ కిడ్నీకి రిస్క్ అవుతుంది, రక్తనాళాలు మూసుకుపోతాయి. సో జీవనశైలిలో పొగాకు, మద్యం సేవనం కూడా కిడ్నీ వ్యాధి ప్రబలడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం కూడా కిడ్నీ వ్యాధికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవి మార్చుకోవాలి. మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, నడవాలి, బరువు పెరగకూడదు, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాత్రలు వేసుకోకూడదు, ఏవి నొప్పి మాత్రలు డాక్టర్ సలహా లేకుండా. ఒకవేళ ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకున్నా వారికి మనం క్లియర్గా చెప్పాలి, మన కిడ్నీలో, మన కుటుంబంలో కిడ్నీ వ్యాధి వాళ్ళు ఉన్నారు, నాకు క్రియాటినిన్ ఇంత ఉంది అని జాగ్రత్త పడాలి. అండ్ ఏ కారణం వల్ల అయినా సిక్ అయితే, లైక్ జ్వరం వచ్చింది, వడదెబ్బ తాకింది, లూజ్ మోషన్స్ అయ్యాయి, వాంతులు అయ్యాయి అంటే తగ్గిపోతుందిలే అని ఇంట్లో 2 రోజులు పడుకోకుండా సత్వరమే అదే రోజున ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని ఆ ప్రాబ్లంకి, ఆ హెల్త్ కండిషన్కి ఉపాయం వెతుక్కుంటే దాని కాంప్లికేషన్లు వచ్చే అవకాశం తక్కువ. అందులో ఒకటి కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం. సో ఫస్ట్ డే హెల్త్ పట్ల అవగాహన, డాక్టర్ని సంప్రదించడం కూడా ఒక ఉపాయం నివారణకి. ఇవి కాకుండా మన ఆహారంలో ప్రోటీన్ లీక్ అంటే మాంసకృతులు, వాటి శాతాన్ని నియంత్రించాలి. మాంసం తింటే కిడ్నీ వ్యాధి రాదు, కానీ కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు మాంసాహారాన్ని తక్కువ చేసుకోవాలి. నాన్ వెజ్ తింటే కిడ్నీ వ్యాధి వస్తుంది, లేకుంటే ఇంకేదో తింటే రాదు. మాంసాహారులు కనుక కిడ్నీ వ్యాధి ఉంది అని కనుక స్పష్టంగా నిర్ధారణ జరిగితే డాక్టర్ సలహా, డైటీషియన్ సలహా పాటించి మాత్రమే, మోతాదులో నన్ను అడిగితే తినకపోవడమే ఒక పెద్ద కిడ్నీ మీద లోడ్ తగ్గించే ఉపాయం. కాబట్టి ఇది చాలామంది వేరే కాస్త అటు ఇటుగా కూడా సలహా చెప్తారు. డైటీషియన్, కిడ్నీ స్పెషలిస్టు ఇండివిజువల్గా మాట్లాడి డిస్కస్ చేసేది. శాకాహారంలో కిడ్నీ వ్యాధిని ఇబ్బంది పెట్టే ఆహారాలు చాలా చాలా తక్కువ. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు ఏ శాకాహారంతో కూడా కిడ్నీ వ్యాధి రాదు, అటువంటి ప్రూఫ్ లేదు. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు రెగ్యులర్ శాకాహారం ఏదైనా తినచ్చు. వారు తినకూడనివి కొన్నే. ఒకవేళ వ్యాధి ఎక్కువ అవుతోంది, ఆర్ వాపులు ఉన్నాయి, లేకుంటే డయాలసిస్ మీద ఉన్నారు, వేరే వ్యాధులు ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా పాటించి నీరు ఎంత తాగాలి క్లారిటీ తెచ్చుకోవాలి.
రెండవది జ్యూసులు, ఫ్రూట్ జ్యూసెస్, పళ్ళ రసాలు తాగద్దు. కొన్ని తక్కువ పొటాషియం ఉన్న పండ్లు ఉంటాయి, యాపిల్, జామకాయ, బొప్పాయి, కివి, అంజీరా లాంటి కొన్ని పళ్ళు ఉన్నాయి. అవి డాక్టర్ సలహాను పాటించి సంప్రదించి అటువంటివి తినొచ్చు. జ్యూస్ తాగద్దు, కోకోనట్ వాటర్ తాగద్దు. ఉప్పు విషయంలో మనిషికి అత్యంత హాని చేసే పదార్థాలలో ఉప్పు ఒకటి. అది చేయని నష్టం లేదు. ఉప్పు వల్ల మనం లెక్క పెడితే బీపీ పెరుగుతుంది, వాపులు వస్తాయి, కిడ్నీ వ్యాధి పెరుగుతుంది, గుండె వ్యాధి పెరుగుతుంది, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అది చేయని నష్టం లేదు. సో ఓవరాల్గా ఒక అంచనా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి మనిషి ప్రతిరోజు 6 చెంచాల ఉప్పును వినియోగిస్తున్నాడు వంటలో, తిండిలో. కానీ తినాల్సింది ఎంత? 1 చెంచా. సో 6 అంతలు ఎక్కువ ఉప్పున్న ఆహారం తింటున్నాము. దాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళేమో వేరే రకాల ఉప్పులు ఉన్నాయి, అవి డైటీషియన్ని, డాక్టర్ని సంప్రదించి వాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ వ్యాధులు వచ్చిన వాళ్ళు, లివర్ వ్యాధి, కిడ్నీ వ్యాధి, గుండె వ్యాధి లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉప్పును ఆహారంలో నియంత్రించాలి. లేకపోతే దాని దుష్పరిణామాలు చాప కింద నీరులాగా పాకి ఏదో ఒక రోజు పేషెంట్ ఆరోగ్యానికి హాని చేయడం అనేది తథ్యం. కుటుంబం మొత్తానికి కలిపి 6 చెంచాలా? ఒక మనిషికి ఒక రోజు 6 గ్రామ్స్ అంటే 1 చెంచా. మనం తినేది 6 చెంచాలు. నేను ఒకరోజు 6 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్, సోడియం క్లోరైడ్, తెల్ల ఉప్పు ఇది వాడుకోవచ్చు. దాన్ని 2 చెంచాలన్నా అది. కానీ మనం వాడేది మాత్రం 6 నుంచి 7 చెంచాలు ప్రతి మనిషి మన వంటలో. సో ఉప్పును నియంత్రించాలి. దాంట్లో సైంధవ లవణం, పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది, వేరే రకమైన ఉప్పు, గళ్ళ ఉప్పు. అది సబ్స్టిట్యూట్. కానీ దాన్ని కూడా డైటీషియన్, నెఫ్రాలజిస్టు, ఫిజిషియన్, కార్డియాలజిస్టు వీరిని సంప్రదించి ఆయా పేషెంట్లు ఎలా వాడాలి, వాడకూడదు అనేది సొంత నిర్ణయాలు ఇందులో ఉండకూడదు. ధన్యవాదములు డాక్టర్ గారు. చాలా విషయాలు చెప్పారు. చాలా అందరికీ ఉపయోగపడే విషయాలు. చాలా కృతజ్ఞతలు. నమస్తే.